శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గిద్దలూరు హోసన్న మందిరములో సేవ పరిచయం కొనసాగిస్తున్న మరి సెంట్రల్ పాస్టర్ వేదనాకర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సెంటర్లో ప్రభు పరిచయంలో కొనసాగించబడుతున్న మరి సిస్టర్లకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పురుషోత్తం, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం. నేను పుట్టిన ఆ ఊరు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు 3 నెలలు పిండంగా ఉన్నాను. మా నాన్న ఒక త్రాగుడు కోసము పొలాలు ఆస్తి అమ్మేసి త్రాగుడు కోసం మొత్తం ఖర్చు పెట్టేవాడు. నాకు ముందుగా 3 ఆడపిల్లలు పుట్టారు. వంశధారకుడు లేడని మా అమ్మను కొట్టి హింసించి బాధ పెట్టేవాడు మా నాన్నగారు. అయితే ఆమె దేవుడంటే భయం భక్తి కలిగింది. మా తల్లిగారు 3 ఆడపిల్లలని చెప్పి మా అమ్మను హింసించేవాడు. ఆ హింసలు ఆ దెబ్బలు తట్టుకోలేక ఆమె ట్రైన్ కింద పడి చనిపోవాలని మా ఇంటి వెనకాలే రైల్వే ట్రాక్ ఉంది ఎర్రగుంట్లలో. ఆమె ఆ రైలు కింద పడి చనిపోవాలని తీర్మానం చేసుకుంది. తర్వాత అక్కడికి వెళ్ళి ట్రాక్ దగ్గర కూర్చుంది. ఎంతసేపటికి ట్రైన్ రాలేదు. ఆ తర్వాత చిన్నపిల్లలు 3 ఆడపిల్లలు కదా, ఈయనేమో త్రాగుబోతూ. ఆడపిల్లల పరిస్థితి ఏంటని బిడ్డల మీద తల్లికున్న ప్రేమ ఆలోచన వచ్చింది. మనసు మార్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత 9 మాసాలు వెళ్ళిన తర్వాత అయితే ఆ 3 నెలలు నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు పాయిజన్ 3 సార్లు పాయిజన్ తీసుకుంది. అయితే దేవుని మహాకృప ఏం కాలేదు. మాసాలు నిండాయి. దేవుడు నాకు జన్మనిచ్చాడు. అన్ని అంకులు దేవుడు నాకు ఇచ్చాడు. ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు. ఇక జనవరి 1, 2025 సంవత్సరానికి 66 స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు 35 సంవత్సరాలు ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకోలేదండి. దేవుడు అంటే నాకు అద్భుతమైన ప్రేమ. అయితే నేను 12 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మా నాన్న చేతి కింద పనిచేసి సహకరించేవాడిని. తర్వాత రైల్వే ప్లాట్ఫామ్ ట్రైన్ ట్రాక్ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి. మనం ప్లాట్ఫామ్ నుంచి స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ గ్యాప్లో పడి నేను చనిపోవాల్సి ముక్కలు కావాల్సింది. అప్పుడు నాకు వయసు 12 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆ రైలు అది కమ్మి పట్టుకున్నాను, కిటికీ కట్టి పట్టుకున్నాను, లాక్కెళ్ళింది. కానీ ఆ గ్యాప్లో పడితే ముక్కలు అయ్యేవాడిని. అలా పట్టుకున్నాను. ఎవరు నా చేయి పట్టుకున్నారు, నేను కూడా గట్టిగా పట్టుకున్నాను. అది ఒక సందర్భము. సమయం సరిపోదు. లాక్కెళ్ళింది. ఈ చివరి ప్లాట్ఫామ్ నుంచి ఆ చివరి ప్లాట్ఫామ్ వరకు, స్టేషన్ ప్లాట్ఫామ్ ఆ చివరికి ఈ చివరికి వెళ్తుంది. అంతవరకు నేను ఈడ్చుకెళ్ళింది. ఎక్కడ దెబ్బలు తాకలేదు. కానీ 2 పాదాలకు గోర్లు మాత్రం ఆ ప్లాట్ఫామ్ ఆ కాంక్రీట్ వలన గోర్లు ఊడిపోయాయి పాదాలకి. అయినా ఏ అపాయం లేదు. ఇందుకేనేమో మీ మధ్యలో ప్రభువును సజీవ సాక్షి నింపుకొని ప్రభుని కీర్తించి గణపరిచి మైపరచాలని నన్ను దేవుడు బతికించాడేమో అని నేను ఇప్పుడు తలంచుకుంటున్నాను. 1992లో దైవసేవ యేసన్న గారు ఎర్రగుంట్ల పక్కనే ముద్దులు మండలంకి
ఏసన్న గారు పిలిపించి మహాసభ పెడుతున్నారు. మాకు సుమారుగా 15 మంది యూత్ తయారు చేశారు. ఆర్కెస్ట్రా, నేను సింగర్గా పాటలు పాడేవాడిని. రాజబాబు అనే పాటలు ఏసన్న గారికి ఇంకా పరిచయం కాదు. మా ప్రాంతానికి ఏసన్న గారు వస్తున్నారయ్యా, మీ రన్నింగ్ టీం రండి, మాకు గుంటలు తీసి కర్రలు నాటి లైట్లు కట్టాలి, స్టేజ్ అరేంజ్మెంట్ చేయాలి, ఏసన్న గారు మీకు పరిచయం చేస్తానన్నారు. ఏసన్న గారు మన ఇప్పుడు పాటలు పాడుతున్న శ్రీపాస్ గారు, శివప్రసాద్ గారిని మన పిడిపాల పాస్టర్ గారు ఇక్కడ తీసుకెళ్ళారు. తర్వాత ఏసన్న గారు అలా మంచిగా కూర్చున్నారు. మా పిల్లలందరినీ ఏసన్న గారికి పరిచయం చేశారు. అన్న ఇలా ఇలా చేస్తున్నట్టు సంతోషపడ్డాడు. ఇట్లా మేము మీటింగ్స్కి ఆ గుంట తీసి కర్రలు కట్టి లైట్ కట్టడానికి, స్టేజీ అరేంజ్మెంట్ చేయడానికి మేము వచ్చామని సంతోషించాడు. మా పాటలు విను, మా ప్రసంగం వినట్లయితే మా ప్రోగ్రాం, మా మీటింగ్ చూడ ఎట్లా ఉంటుందో అన్నాడు. ఇప్పుడు చూస్తానన్నాను. తర్వాత ఏసన్న గారు 1 గంట సేపు మాట్లాడారు. 1992 సంవత్సరం ఏసన్న గారికి ఆ టీటీఎస్ఎన్ గారని ఉద్దునుడు ఆయన మీటింగ్స్ పెట్టించారు. అప్పుడు పరిచయం చేసిన ఏసన్న గారికి. అది వరకు నేను హోస్టల్ మిషన్కి రాకముందు 15 సంవత్సరాలు గాస్పల్ అంటే స్వార్థ గాయకుడిగా మరి నేను మీటింగ్స్లో ప్రోగ్రామ్స్లో పాల్పొందుతూ దయచేసి పిలిపించి సభలు పెట్టించేవాళ్ళు. ఆ తర్వాతనే దేవుడు మరి ఆ ఉద్దును ప్రాంతానికి వచ్చిన ఏసన్న గారు పరిచయం అయిన తర్వాత మళ్ళీ జమ్మలమడుగులో అక్కడ కలిశాను. బైబిల్ సెమినార్ చేస్తామన్నాడు. వస్తానన్నాను. మా పెద్ద అబ్బాయి 10th అయిపోయింది. మా పెద్ద అబ్బాయి పరిశుభ్రం బాబు 10th అయిపోయింది. అబ్బాయి నేను ఇద్దరు వెళ్ళాము. మన పాస్టర్ గారు కూడా, మనకిద్దరు పాస్టర్ గారు కూడా, ఆయన కూడా నా జట్టులో ట్రైనింగ్ చేశాము. మరి కొంతమంది ట్రైనింగ్ చేశాము. తర్వాత మరి ట్రైనింగ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏసన్న గారు నువ్వు రావా సేవకు అన్నాడు. మా అబ్బాయి కొంచెం నాకు ఇష్టం, వాడు ఇదే వయసులో 16 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చాను. మీ అబ్బాయి నాకు నచ్చాడు, బాగున్నాడు, నుంచి వెళ్ళిపోవాడు, నేను బాగా చూసుకుంటే మీ అబ్బాయి అన్నాడు. వాడేమో ఏడుస్తున్నాడు. సికింద్రాబాద్ డేవిడ్ రాజన్న గారు గట్టిగా కౌరించిన పడక నువ్వు నేతిలో కాళ్ళు వేసావు, ఏసన్న గారు కోరుకున్నారా, నువ్వు సేవలో ఉండరా, మేము చూసుకుంటామని కబులించుకున్నాడు. ఆయన ఇప్పుడు లేరు కానీ డేవిడ్ రాజయ్య గారు. ఆ తర్వాత నేను మరి ఏసన్న గారితో మీరు ఏం చేస్తారు ఎక్కడ అన్నారు. మీరు చెప్పారు ఏసన్న గారికి ఇట్లా వాళ్ళని వర్క్ చేస్తారు మేస్త్రి, స్టేట్లు రాష్ట్రం తిరిగి వర్కర్స్ నా చేతి కింద కాంట్రాక్ట్ మేస్త్రిగా ఉన్నాను. ఎప్పుడో సేవకు అన్నాడు. ప్రభు చిత్తమన్నా వస్తాను. తర్వాత అన్నీ వదిలేసుకొని సేవకు వచ్చాను. మరి ఓసన్న మినిస్ట్రీస్లో 20 సంవత్సరాలు ఈ సేవ పరిచయంలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. ఆరోగ్యం వచ్చి ఏనాడు ఫీవర్ జ్వరం రావటం కానీ, ఏనాడు జ్వరం నాకు రాలేదు, ఏనాడు బాగులేదని సేవలు పడిపోయాను. ఇంతవరకు దేవుడు ఎందుకో కానీ మహాకృప ఆరోగ్యం ఇచ్చి బతికించాడు. అందుకే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతయు ప్రభుని ఇలాగ కీర్తించి గణపరిచి వెనుపరచాలని. అయితే మా సెంట్రల్ పాస్టర్ గారు, వేదనాయకం గారు, సిస్టర్లు కూడా ఇక్కడికి వచ్చిన విశ్వాసులు, పరిచయాలు కూడా యూత్ ఉన్నారు. వాళ్ళు కూడా గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, పద్ధతిగా మర్యాదగా మాట్లాడతారు. నేను వచ్చినప్పుడు వాళ్ళు మాకు పరిచయం చేస్తున్నారు. అయితే నేను ఇక్కడికి వచ్చి కొన్నిసార్లు వాక్యం చెప్పాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి పరిచయలో నేను కొనసాగించుండగా నా కోసం, మా పాస్టర్ గారి కోసం, నా బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. పరిచయలో ప్రభు ఇంకా ఆరోగ్యించి వైరాగ్యంగా వాడుకోవాలి. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. గవర్నమెంట్ జాబ్ కడప కాలేజీలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బిజినెస్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు. అబ్బాయికి మ్యారేజ్ చేయాలి. అమ్మాయి లాస్ట్, అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. అల్లుడు ఐసిఐసి బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. దేవుడు మా కుటుంబాన్ని కూడా మరి కాపాడుతూ, పోషిస్తూ, కరుణించి కటాక్షించి కాపాడుతూ వస్తున్నాడు. మరి ఈ చిన్న సాక్షులు దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకా ప్రభు పరిచయం వాడుకోవాలని క్రీస్తు పేరిట మనం చేస్తున్నాను. మీరందరూ మా కోసం ప్రార్థించాలని కోరుచున్నాను. క్షేమాన్నిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం.
సమరములు సేవను దేవుడు ఇంకా దీవించుతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. పురుషోత్తమ గారు చెప్పాలంటే 66 సంవత్సరాలైనా 18 ఏళ్ళ పొరల్లాగా ఉంటాడు. ఇప్పటికీ టాబ్లెట్ వాడు చాలా రోసం కలిగిన వాడు పురుషోత్తమ. దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక.